హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా రవితేజ గారి 77th మూవీ, న్యూ మూవీ, దాని షూటింగ్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. శివ నిర్వాణ గారు డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నారు. అండ్ ఇంకా మన నవీన్ నేనేని గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకా రవిశంకర్ సంథింగ్ ఏదో ఉంది, రవి ప్రకాష్, జీవి ప్రకాష్ గారు, అండ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు. అండ్ ఇంకా కంటిన్యూ సినిమా మీద సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అది ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక 20 days కాకముందుకి ఇంకో సినిమా మీద అయితే వెళ్ళిపోతున్నారు రవితేజ గారు. ఇది బాగానే ఉంది, కానీ హిట్స్ కూడా అదే రేంజ్లో రావాలి అనేది కొంచెం అప్డేట్ అయితే ఉంచుకోవాల్సిన విషయం. అండ్ ఇంకా ఈ రేంజ్లో డే బై డే అయితే పడిపోతుంది. ఇది భరతమాషను పెంచినప్పుడు కూడా పెద్దగా ఈ టాక్ని తెచ్చుకోలేదు, ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అండ్ ఇంకా శివ నిర్మాణము గారు కాబట్టి ఆయన లాస్ట్ టైం నాని గారితో సినిమా తీశారు. సినిమా పేరు ఏదో ఉంది సంథింగ్, అది మంచి హిట్ అయింది. బట్ ఇది డివోషనల్ ఇరుముడి, టైటిల్ అయితే ఇరుముడి. మరి చూడాలి, మరి ఇది ఇరుముడి టైటిల్ పెట్టారు, మరి ఎలాంటి డివోషనల్ టచ్ ఇస్తారా లేకపోతే ఎలాంటి కమర్షియల్ మూవీయా అనేది మనకు అంత గెస్సింగ్ అయితే లేదు. అండ్ ఇంకా శివ నిర్మాణ గారు అయితే చాలా మంచి సినిమాలు తీస్తారు. ఆయన నాగ చైతన్య గారితో ఒకటి తీశారు, అండ్ ఇంకా నాని గారితో ఒకటి తీశారు. చాలా యాక్టింగ్కి స్కోప్ ఉన్న మూవీస్ అయితే తీస్తారనేది అయితే నమ్మకం అయితే ఉంది. బట్ ఇలా కథలు చూస్ చేసుకునే ముందు మంచిగా చూస్ చేసుకొని మంచి మూవీస్ తీస్తే ఇంకా బాగుంటుంది అనేది మై ఒపీనియన్. ఎందుకంటే ఇట్లా కంటిన్యూస్గా సినిమాలు తీసి ఫ్లాప్ అయిపోతే రవితేజ గారి మార్కెట్ గ్రాఫ్ అనేది రోజు రోజుకి చాలా పడిపోతుంది. లాస్ట్ టైం ప్రీ రిలీజ్ బిజినెస్ టైర్ 3 హీరోలు కూడా మనకు ఆ రేంజ్ కంటే తక్కువ. పార్థమాసిన విజ్ఞప్తి దాని ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ ఎంత, 19 crores. అండ్ ఇంకా దానికి వచ్చిన ఏమంటారు, ఇంతవరకు ఇంకా బ్రేక్ ఇవన్ కూడా కాలేదు చాలా ఏరియాస్లో. ఎనీవే ఇంకా అది సపరేట్ వీడియో అది. బట్ కథ చూస్ చేసుకునే విధానం, అండ్ ఇంకా రవితేజ గారు ఇంకా మంచి మంచి సినిమా, అండ్ లాస్ట్ మంచి సినిమా అంటే క్రాక్ ఒకటి, అండ్ ఇంకా ధమాకా ఒకటి. 100 crores గ్రాస్ కొట్టిన మూవీస్. అట్లాంటి రవితేజ గారు మూవీస్ ఇలాంటి ఇంత ఇంత ఏమంటారు లోకి పడిపోతుంది, రోజు రోజుకి డౌన్ఫాల్ అయితే అయిపోతుంది. ఇది చూసుకోవాలి మరి. అండ్ ఇంకా మనకు ఏమంటారు, ఏదో గుర్తుకొచ్చింది మర్చిపోయినా. అండ్ బిలేటెడ్గా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎనీవేస్ ఆయన హ్యాపీ బర్త్డే. రవితేజ గారు బర్త్డే కూడా ఈరోజు. బర్త్డే సందర్భంగానే అది షూట్ బిగిన్స్ అయినట్టుంది, లేకపోతే అది టైటిల్ కార్డ్ అయితే పడినట్టుంది మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.